నమస్తే. కొన్నిసార్లు అనిపిస్తది దేశంలో చట్టాలు, నియమాలు, నిబంధనలు కేవలం కొందరికేనా? అది హిందువులకు మాత్రమేనా? అని గూడా అనిపిస్తది. కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే. సాక్షాత్తు ఒక ఎంపీ వాళ్ళ కుటుంబం మొత్తం రాజకీయాల్లో ఉంది. ఆ కాన్స్టిట్యుయెన్సీని వాళ్ళు ఒక ఇష్టారాజ్యంగా ఏలుతున్నారు. వాళ్ళొక అడ్డాగా. అలాంటి చోట ఆ ఎంపీ కొన్నేళ్లుగా కరెంట్ బిల్లులు పే చేయట్లేదు. అసలు ఆ ఇంట్లో కరెంట్ మీటర్స్ లేవు. ఎవరి గురించో మీకు అర్థమై ఉంటదని నేను అనుకుంటున్నా. సంభాల్ ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్. కొంతకాలంగా సంభాల్ అల్లర్ల నుంచి అతని పేరు వినిపిస్తోంది. స్థానిక ఎంపీ, ఎస్పీ ఎంపీ, సమాజ్వాదీ పార్టీ ఎంపీ. తాజాగా యూపీ విద్యుత్ అధికారులు, యూపీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అతనికి ఒక నోటీస్ జారీ చేసింది. 1,91,00,000 బిల్లు పే చేయాలని నోటీసులు జారీ చేసింది. దాంతోపాటు అతను ఇప్పుడు కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి మీటర్లు బిగించారు సిబ్బంది. విద్యుత్ అధికారులు సిబ్బంది వెళ్ళి మీటర్లు బిగించారు. అయితే ఈ సందర్భంగా రక్షణకు, ఆ అధికారులు సిబ్బంది రక్షణకు వందలాదిగా పోలీసులతో పాటు ఆర్మ్డ్ రిజర్వ్డ్ ఫోర్స్ కూడా వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే తెలుసు కదా, సంభాల్ అల్లర్లలో ప్రధాన సూత్రధారి తను. అక్కడున్నది సంభాల్లో ఉన్నది జామా మసీద్ కాదు. దాని కింద ఇంతకుముందు అసలు మందిరం ఉండేది. మందిరాన్ని, హిందూ ఆలయాన్ని కూల్చేసి మసీదు కట్టారని కొందరు కోర్టుకు వెళ్తే జిల్లా కోర్టు ఆదేశాలు ఇచ్చింది సర్వే చేయమని. దానికి సర్వే అధికారులు పోలీసులతో వస్తుంటే వాళ్ళ మీద జరిగిన దాడి జరిగింది. ఆ ఘటనలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఒక రకంగా కలకలం రేపిన, సంచలనం రేపిన ఇన్సిడెంట్ అదని చెప్పొచ్చు. ఎందుకంటే సర్వే అధికారుల మీద రాళ్ల దాడి అంటే మామూలుగా ఏదో చిచ్చోరగాళ్ళు 3-4 వచ్చి దాడి చేయడం కాదు. రాళ్ల వర్షం కురిసింది అక్కడ. స్థానిక ఎంపీ ట్రాక్టర్ల నిండా, ట్రాలీల నిండా ముందు రోజే ఇటుకలు, రాళ్ళని అక్కడ సిద్ధం చేసి పెట్టాడు. స్థానిక యువకులను, అమాయక యువకులను, ప్రజలను రెచ్చగొట్టాడు. అధికారులు వస్తే, సర్వేకి వస్తే వాళ్ళ మీద దాడి చేయాలని ప్రేరేపించాడు. రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశాడు. ముందు రోజు మీటింగ్ పెట్టి అనే ఆరోపణలున్నాయి. ఆ కేసులో అతన్ని కూడా నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఆ ఘటన తర్వాత సంభాల్ అల్లర్ల తర్వాత ఆ ఎంపీ, ఇప్పుడు స్థానిక ఎంపీనే తను, ప్రెజెంట్ ఎంపీనే తను, అతని అక్రమాలు, అరాచకాలు అవన్నీ బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కటిగా ఆక్రమణలు. ఒక వ్యక్తి గౌరవ్ పాల్ అనే వ్యక్తిని కారుతో గుద్ది చంపించాడని అతని తండ్రి కంప్లైంట్ చేశాడు పోలీస్ స్టేషన్లో 10 రోజుల క్రితం. వారం రోజుల క్రితమేమో అతను ఇప్పుడు కొత్తగా మళ్ళీ కట్టుకుంటున్న భవంతికి కనీస నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు కడుతున్నాడని నోటీసులు జారీ చేశారు. భవన నిర్మాణ కార్యకలాపాల నియంత్రణ చట్టం 1958 కింద అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. మీరు జరిమానా కట్టాలి, లేదా ఇవన్నీ తీసుకోవాలి మీరు అనేసి. ఇప్పుడేమో తాజాగా ఇది 1,91,00,000 బిల్లు కట్టమని. దానికోసం అంటే సంభాల్ ఘటన తర్వాత భయమేసింది. ఆ ప్రాంతం అంటే అది, అక్కడ పరిస్థితి ఏంటి, ఎలాంటి ప్రాంతమో అది మీరు అర్థం చేసుకోవచ్చు. దీంతో విద్యుత్ సిబ్బంది ప్రాణాలకు, విద్యుత్ ఉద్యోగుల ప్రాణాలకు ఏమన్నా నష్టం ఉంటుందేమో, ఏమన్నా జరగవచ్చు. అక్కడ మళ్ళీ రాళ్లదాడి జరగవచ్చు. ప్రభుత్వాధికారుల ప్రాణాలను కాపాడడం మన బాధ్యత అనుకున్నారేమో. వందలాదిగా పోలీసులు, మీరు విజువల్లో చూస్తుంటారు, ప్లే అవుతున్నాయి చూడొచ్చు. ఆర్మ్డ్ రిజర్వ్డ్ ఫోర్స్ ఆయుధాలతో వెళ్ళి ఆ ఎంపీ ఇంట్లో విద్యుత్ మీటర్స్ బిగించొచ్చిందనమాట. కేసు కూడా పెట్టారు. మీటర్లు 1,91,00,000 కట్టాలని. దాంతోపాటు యాంటీ పవర్ థెఫ్ట్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు యూపీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఇంకో విషయం ఏంటంటే అతను జిల్లా విద్యుత్ కమిటీ చైర్మన్గా ఉన్నాడంట. మసీదులు అంటే ఈ ఇప్పుడు ఆ సర్వే జరిగిన మసీదు అదే కాకుండా చుట్టుపక్కల ఇంకా చాలా మసీదులు ఉంటాయి కదా, ఆ మసీదు విద్యుత్నే చాలా అంటే గృహాల కోసం వాడుకుంటున్నారంట. అంటే కేవలం ఎంపీ ఇంటికే కాదు, స్థానికల్లో చాలా మందికి, లోకల్లో ఎవరికి విద్యుత్ మీటర్స్ లేవు, ఎవరు విద్యుత్ బిల్లు చెల్లించట్లేదు. ఒక మసీదు నుంచి అయితే 250 ఇండ్లకి కనెక్షన్ ఉందంట.
మసీదు పేరుతో అప్పుడున్న సెక్యులర్ పాలకులు, సెక్యులర్ గవర్నమెంట్ వాళ్ళకి అనుమతి ఇచ్చేసింది. మసీదులకి ఇంకా మీరు కరెంటు బిల్లు కట్టక్కర్లేదనమాట. ఆ మసీదు పేరుతో మసీదుకు విద్యుత్ వాడుకుంటున్నట్టు చుట్టూ ఉన్న వందలాది ఇళ్లకు మసీదు నుంచి అక్రమ కనెక్షన్ అనమాట. వైరిట్ట కుక్కే తగిలిచ్చేసుకుంటారు, వాడుకుంటున్నారనమాట. మరి అంతే కదా, యథా ప్రజ తదా రాజా. స్థానిక ఎంపీకే కరెంటు మీటర్ లేదు, బిల్లు కట్టనప్పుడు ప్రజలు ఎందుకు కడతారో, ఎందుకు కట్టాలి? సంబల్లో జరుగుతున్నది అది. యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అధికారులు తనిఖీలకు వెళ్తే ఇట్లా ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ని, పోలీసులను ఆ ప్రాంతానికి పట్టుకెళ్లాల్సి వస్తుంది. ఇది చూస్తుంటే మనకు ఓల్డ్ సిటీ ఇది కూడా మీకు గుర్తొచ్చే ఉంటుంది కదా. చాలా ఇన్సిడెంట్స్ ఓల్డ్ సిటీలో. ఇంటి పన్ను కోసం పన్ను వసూలు చేయడానికి వెళ్ళిన, విద్యుత్ బకాయిలు వసూలు చేయడానికి వెళ్ళిన సిబ్బంది మీద, ఉద్యోగుల మీద కట్టేసి కొట్టిన ఘటనలను మనం అసలు నిత్యం చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ అదే పరిస్థితి. నిజంగా ఓల్డ్ సిటీలో కూడా ఇలాంటివి ఇంటి పన్ను కూడా కట్టరు కొన్నేళ్ల పాటు. అసలు అడిగే ధైర్యం కూడా ఎవరు చేయరు, ఇక్కడ ఎవరు పట్టించుకోరు. నిజంగానే అట్లా ఇక్కడ వాళ్ళ నుంచి పన్నులో, బిల్లులో వసూలు చేసే సత్తా నిజంగానే మన సీఎం రేవంత్ రెడ్డికి ఉందా? కేవలం విద్యుత్ బిల్లు గురించి మాత్రమే నేను చెప్పట్లేదు. రూల్స్ అందరికీ ఒకటే, ట్రాఫిక్ రూల్స్ అవ్వనివ్వండి, ఏ రూల్స్ అయినా సరే అందరికీ సమానం, ఇది రాష్ట్ర ప్రజలందరికీ ఒకే రూల్ ఉంటుంది అని చెప్పే ధైర్యము, దమ్ము, దాన్ని ఇంప్లిమెంట్ చేసే సత్తా ఈ ప్రభుత్వానికో అధికారులకు ఉందా, ఉంటుందా? చూద్దాం. థ్యాంక్ యూ.